వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇక్కడ చూపిస్తున్న పేపర్ బటర్ఫ్లైస్ను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికి కావాల్సింది మనకి ఒక స్క్వేర్ పేపర్. సైజు మీరు ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 సెంటీమీటర్స్ బై 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇలా స్క్వేర్ పేపర్ తీసుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపించిన విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి ఆపోజిట్ సైడ్లో కూడా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం క్రీజ్ పైన ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి అక్కడ మార్క్ పడుతుంది. ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఇంటూలా వచ్చింది చూసారా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఈ డైరెక్షన్లో హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఓపెన్ చేస్తే దీనిపైన ఇలా ఇంటూ లాగా అలాగే ప్లస్ లాగా కూడా మనకి మార్క్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ఇలా డయాగ్నల్గా నెక్స్ట్ ఇటువైపు నుండి డయాగ్నల్గా ఫోల్డ్ చేసాము. తర్వాత ఈ విధంగా హాఫ్కి అలాగే ఇటు పక్క నుండి కూడా హాఫ్కి ఫోల్డ్ చేసాము. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎలా ఫోల్డ్ చేసామో. ముందుగా దీన్ని ఇలా డయాగ్నల్గా ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన ఉన్న లేయర్ని ఇలా ఇటు వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పక్క నుండి దీన్ని ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పై లేయర్ని తీసుకుని ఇలా హాఫ్కి ఇలా మధ్యలో ఫోల్డ్ ఉంది కదండి, దానికి ప్యారలల్గా వచ్చేటట్టుగా ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫోల్డ్ చేసాం కదా. ఇప్పుడు దీని వెనుక వైపు ఈ పార్ట్ని ఇలా పైకి ఫోల్డ్ చేసి ఈ పైన కొంచెం ఎక్స్ట్రా వచ్చేటట్టుగా తీసుకోవాలన్నమాట. దీనిని మనం లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా పట్టుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనం ఇంకా ఫెవికాల్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు, అది అలా ఉండిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ మనకి బటర్ఫ్లై చేయడం. అయితే ఈ బటర్ఫ్లైకి మనకి కార్నర్స్ అన్నీ షార్ప్గా వచ్చాయి కదా, ఇలా షార్ప్గా కాకుండా రౌండ్గా రావడానికి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కూడా మనకి మొత్తం ప్రొసీజర్ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, చిన్న చేంజ్ తప్ప. ఇది ఈ ఫోల్డింగ్ మీకు మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇది ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇటువైపున దీన్ని ఇలా లోపలికి మడత పెట్టాలి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, 3 టైమ్స్ చూపించాను ఆల్రెడీ. ఇలా చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన ప్రొసీజర్ అంతా సేమే. అయితే ఇలా చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఓపెన్ వచ్చినాయి కదా కార్నర్స్, వాటిని ఇలా చివర రౌండ్గా ఉండేటట్టుగా మనం కట్ చేసుకోవాలి. అంతేనండి, ఇది ఒక్కటే చేంజ్, మిగిలినంతా సేమ్ అదే ప్రొసీజర్లో చేస్తాము. మీకు షార్ప్ కార్నర్స్తో కావాలి అంటే ముందు చూపించినట్టుగా ఇలా కటింగ్ పని లేకుండా చేసుకోవాలి. లేదు మాకు చివరి కార్నర్స్ రౌండ్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేయగలిగే బటర్ఫ్లై చేసే విధానం అండి ఇది. సేమ్ దీనిలాగే ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీని క్రిందనున్న ఈ పార్ట్ని మనం ఇలా వెనక్కి పై వరకు వచ్చేటట్టుగా ఇలా పెట్టుకుంటాము. పెట్టి ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే పైకి వచ్చిందో దాన్ని ఈ ముందు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని గట్టిగా ప్రెస్ చేయాలి. తర్వాత ఆ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి వదిలేస్తే అది ఇంకా అలా ఉండిపోతుంది అన్నమాట. సో చూసారు కదండి, పేపర్తో బటర్ఫ్లై చేయడం ఎంత ఈజీనో. ఇది మీరు కావాల్సిన సైజులో ఒక స్క్వేర్ పేపర్ని తీసుకుని ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ చేసుకోవడం. మీకు రౌండెడ్ కార్నర్స్ కావాలంటే అలా చేసుకోవచ్చు, షార్ప్గా కావాలంటే కట్ చేయకుండా చేసుకోవచ్చు. ఇలాగే కాకుండా బటర్ఫ్లైస్ చేయడానికి ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.